హలో, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే టట్టడాయ్ ఇవి వచ్చేసి మ్యాచ్కి టికెట్స్. సో మేము ముగ్గురం వచ్చేసి మ్యాచ్కి వెళ్తున్నాం ఇవాళ. ఎల్బీ స్టేడియంలో SRH ఇంకెవరిదిరా జీటీది మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్కి అయితే వెళ్తున్నాం. తనైతే SRH ఫ్యాన్ ఆల్రెడీ వేసుకుంది జెర్సీ. వీడికి జెర్సీ అక్కడ చూద్దాం, అక్కడ స్టేడియం దగ్గర ఎవరైనా అమ్మితే అక్కడ తీసుకుంటాం. సో లాస్ట్ 3 మ్యాచెస్ అయితే బాగా డిసప్పాయింట్ చేశారు. సో అది ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మేము చీర్ చేసాం. ఇప్పుడేమో స్టేడియంలో ఉండి దగ్గర ఉండి గెలిపిద్దామని చూస్తున్నాం. ఏమైతే చూద్దాం. మ్యాచ్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండాలని అనుకుంటున్నాం. సో స్టేడియంలో ఎంట్రీ ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి మీకు క్లియర్గా దీంట్లో వీడియోలో, అంటే నాకు తెలియదు అక్కడికి అలౌ చేస్తారా వీడియో తీయడం, అందుకే ట్రైపాడ్ కానీ మైక్ కానీ ఏం తీసుకెళ్ళట్లేదు. లేదంటే మిగతా కవర్ చేసేసి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ అది చూద్దాం. అంటే స్టేడియం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. నేను వెళ్ళాను కానీ ఒక 12 years బ్యాక్ 13 years బ్యాక్ వెళ్ళాను, మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఉందో ఏంటనేది ఐడియా లేదు. సో చూద్దాం, స్టేడియం లోపల అన్ని కవర్ చేయడానికి చూద్దాం. ఓకే, మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో ఒకటి బుక్ చేసాం. కార్ తీసుకెళ్తే అక్కడ పార్కింగ్ ఇబ్బంది కదా. సో ఆటో కోసం వెయిటింగ్. ఆటో వస్తే ట్రై వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు జాగ్రత్తలు చెప్తున్నావు అని. నువ్వెందుకురా నా వెనకాల తిరుగుతున్నావు? ఆటోలు వెళ్తున్నాం. బాయ్. సో ఇది స్టేడియం దగ్గరలో ఆపేశారు ఆటోలు, ఇవి లోపలికి పోనీయట్లేదు. సో ఇక టీషర్ట్స్ అవి కూడా చాలా అమ్ముతున్నారు. కన్నిగడికి ఒక టీషర్ట్ అయితే చూసారు. సైజ్ ఏదుందమ్మా? XL ఉందా? సో ఈ బయట ఇవన్నీ ఇట్లా షాప్స్ పెట్టారు ఉప్పల్ స్టేడియం దగ్గర. వాడికి టీషర్ట్ చేంజ్ చేస్తున్నాం. కైసా 50 రూపాయ తీసుకుందామారా బ్లాక్స్. సో 2 జెండాలు కూడా తీసుకున్నాం లోపల మన ఆరెంజ్ని గెలిపేయడానికి. సో వీడికి కూడా అయితే టీషర్ట్ ఇచ్చేసి, ఎవరిని నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఎందుకు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నా ఆరెంజ్లో మరి 2-3 ఉన్నారు. అయ్యో సారీ. సరే మర్చిపోవాలి. ఒకటి ఆ తాడు తీసి కట్టేసుకుంటా నీకు. సో లోపలికి వెళ్ళిపోదాం. చాలా మంది ఉన్నారు కదా లోపల. లైన్ ఉంది ఇక్కడ నుంచి. మన గేట్ నెంబర్ వచ్చేసి 6 and 7. వేసుకుంటాను కదా ఇక్కడ వేసుకున్నా. ఫేస్ మీద మన ఆరెంజ్ది వేస్తున్నారు. యాక్చువల్ టీషర్ట్ కూడా చాలా చీపే, 200 తీసుకున్నారు. మాకేందంటే టికెట్స్తో పాటు ఒకటి జెర్సీ ఫ్రీ వచ్చింది. స్టేడియం లైట్స్ ఆన్ చేశారు. వచ్చేసి గేట్ నెంబర్ 1, మా గేట్ నెంబర్ 5, 6, 7 వచ్చేసి ముందుకుంది. ఈ లైన్ లోపలికి పోవడానికి ఏ గేట్ లైన్ రా ఇది? ఇంత పెద్ద ఉంది. వీళ్ళు ఎంతసేపు నుంచి ఉన్నారో, చాలా దూరం ఉంది అసలు. ఇదంతా 1500 టికెట్. చూసారా ఎంత? సో ఇక్కడైతే ఇది చాలా ఉంది లైన్. మరి మా గేట్ దగ్గర ఎంత ఉందో తెలియదు. బ్రతికిపోయాం. ఈ లైన్ అంతా 2A నేను 6 కావచ్చు అనుకొని టెన్షన్ పడ్డాను. సో మన లైన్ తక్కువనే ఉండవు. ఇది మీకు చూసేదంతా లైన్ ఈ లెఫ్ట్ సైడ్ది మొత్తం. ఇలా మొత్తం చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. టోటల్ పాకెట్స్ అవన్నీ చెక్ చేసి ఏమున్నా తీసేస్తున్నారంట. సో ఇది వాళ్ళది 2A గేట్ ఎంట్రీ. టోటల్ ఆరెంజ్ సపోర్టర్సే కనిపిస్తున్నారు మొత్తం ఎక్కడ చూసినా. మాకైతే జీటీ సపోర్టర్స్ అయితే కనిపించలేదు ఇప్పుడు. వాళ్ళది బ్లూ కలర్ కదా, పర్పులా, డార్క్ బ్లూవా, బ్లూయిష్. సో అదైతే కనిపించలేదు. మొత్తం ఆరెంజ్ ఆర్మీ ఉంది. చూద్దాం, ఇంతమంది సపోర్టర్స్ వచ్చినందుకని ఇవాళ కంపల్సరీ హైదరాబాద్ సపోర్టర్స్ ఉంటారు. కానీ డిసప్పాయింట్ కాకుండా ఉంటే అయిపోతుంది కదా, హ్యాపీ కదా. ఇది గేట్ నెంబర్ 5. లోపల జాతర నడుస్తుంది. జాగ్రత్త, మిస్ అవుతారు.
నార్మల్ లేదు, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఉన్నట్టుంది. లోపల మ్యూజిక్ అదంతా చాలా సౌండ్స్ వినిపిస్తుంది. మా గేట్ నెంబర్ 7 కొద్దిగానే ఉంది, లైన్ తక్కువనే ఉంది. ఇక్కడ కూడా చెకింగ్ నడుస్తుంది, చెకింగ్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. నో డ్రగ్స్ ప్రమోటింగ్. సైన్ చేయదు, సైన్ చేసావంటే అంతే ఇక. థ్యాంక్ యూ. సో D2 గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాం. మెల్లిగా మెల్లిగా పడిపోతారు, ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. మా చాలా వేడిగా ఉందిరా బాబు. ఇది చూడు ఏసీలు, దాని గురించి. వావ్ ఆల్రెడీ అమ్మ ఏంది ఇంతమంది ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంది ఆల్రెడీ. ఆల్రెడీ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మన టికెట్స్ ఎక్కడున్నాయి చూడరా. కానీ వాటర్ తీసుకుందాం ఫస్ట్. సో ఇది గ్రౌండ్ లోపల ఇప్పుడే ఎంటర్ అయిపోయాం. మా సీట్లలో అయితే కూర్చున్నాము. చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. స్టిక్స్ ఇవ్వలేదు అనుకుంటా. సో ఇది మా స్ట్రైట్గా ఉన్నాం, కరెక్ట్ లోపల ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. బట్ పర్ఫెక్ట్ సీట్, చాలా సూపర్ ఉంది ఫీలింగ్ మాత్రం లోపల. ఎక్సలెంట్ ఫీలింగ్. ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది చెప్పు. బాగుందా, ఎలా ఉంది, బాగుందా, నీకు ఎలా అనిపిస్తుంది? ఇది వచ్చేసి 100x పెట్టాము. 20 ఉంటారు అందరు. ఇంకా అసలు ఉన్నాడు అదేది షార్ట్లో ఊపు జెండా ఊపట్లేదు. సో వీళ్ళు వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ వచ్చేసి డీజే సెట్ పెట్టారు. మనకు సాంగ్స్ ఇవన్నీ ఇక్కడ ప్లే చేస్తారు. సాంగ్స్ అనేది ఇప్పుడిప్పుడే ఇంకా ఫుల్ అవుతుంది గ్రౌండ్. యాక్చువల్గా మేము ఉన్నది కొద్దిగా ప్రీమియం, ఇది 6600 ఎంత పడుతుంది విత్ ట్యాక్స్. సో మిగతా ఆ ఫుల్ ఉన్నాయన్నీ వచ్చేసి 1500 రేంజ్ ఆ టైప్లో ఉంటాయి. సో మా టికెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ముగ్గురికి కలిపి 18,000 చేంజ్ ఎంత పడుతుంది. సో మనకు పైన ఫుడ్ స్నాక్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇదంతా మీడియాకి సంబంధించిన వాళ్ళు, స్టార్ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు, హాట్ స్పాట్కి సంబంధించిన ఇక్కడ పిజ్జా, ఫ్రూట్స్, పప్స్, కేక్స్, శాండ్విచ్, పైన వచ్చేసి కూల్ డ్రింక్స్, వాటర్, ఇదంతా కూల్ డ్రింక్స్. మనకి మధ్య మధ్యలో ఈ కూల్ డ్రింక్స్ అవి కూడా ఇలా తీసుకొస్తున్నారు. పప్స్ కానీ అవి సేల్ చేస్తున్నారు, అంటే మన రోలోనే తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. సో అదొకటి బెస్ట్ అడ్వాంటేజ్. టాస్ కూడా ఇంకొక 2 minutes అయితే టాస్ కూడా ఇస్తారు. ఒక బిర్యానీ కూడా ఉంది, ఇంతకుముందు చూసి వచ్చాను, బాక్స్లో అమ్ముతున్నారు. బిర్యానీ, నాచో, ఎగ్ పఫ్ ఉన్నాయి. ఒక 4-5 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కామెంట్స్ మాట్లాడుతున్నారు. స్టేడియం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది.
కనిపించకపోతే ఏం చేస్తాడు? బ్యాటా బాల్ ఇంకేం డిసైడ్ కానట్టుంది. అయిందా? సౌండ్ వినపడట్లేదు. సూపర్. మనదే బ్యాటింగ్ ఫాస్ట్. మన దగ్గర వచ్చి పడాలి సిక్స్లు అన్నీ కరెక్ట్ ఉన్నాం. స్ట్రైట్గా మనం స్ట్రైట్ కొడితే మనకే వచ్చి పడతాయి. రేపరేపలు ఆడుతుంది ఆరెంజ్. మొత్తం స్టేడియం అంతా జెండా ఉంటున్నారు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. చూస్తున్నారు, అందుకే అందరు రేవ్ చేస్తున్నారు. పాప్కార్న్స్ వచ్చాయి, కావాలా? పాప్కార్న్ ఇంకోటి స్వీట్ వచ్చినట్టు చూసుకో, ఏం కావాలో చూసుకో. సో ఈ సర్వీస్ అయితే ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. అటు ఇటు మనం తిరగకుండా మన దగ్గరికే ఫుడ్ వస్తుంది. పిల్లలతో ఉన్నప్పుడు ఇది ఒకటి పెద్ద మెయిన్ కంఫర్ట్. పాటలు కూడా మంచిగా టైంపాస్కి చాలా మంచి మంచి సాంగ్స్ పెడుతుంది. గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసేసారు మ్యాచ్ కోసం. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ బాల్ వచ్చేసి అభిషేక్ ప్లే చేస్తున్నారు. నేనైతే ఫోర్ అనుకుంటున్నా ఫస్ట్ బాల్. మీరేమనుకుంటున్నారు? నాట్ కాదు, 4. సెకండ్ బాల్ వచ్చేసి 4 ట్రావెల్స్ హెడ్. సో ఇక మ్యాచ్ చూసుకుందాం. మధ్యలో కవర్ చేస్తాను. ఇప్పుడైతే నేను సీరియస్గా మ్యాచ్ చూద్దాం. సో ఇది తెలుగు కామెంటేటర్. ఇవన్నీ కామెంటేటర్స్ రూమ్స్ ఉన్నాయి సపరేట్. ఛాన్స్ సేపటి తర్వాత పడ్డాయి 2 4. ఫస్ట్ 6 ఆఫ్ ద మ్యాచ్. వెంకటేష్ కూడా వచ్చాడు కదా మ్యాచ్. సీరియస్గా వచ్చాడు. ఇప్పుడే టీవీలో కనిపించామండి. ఫోన్ చేశారు, మీ ఫ్రెండ్ చూసిందా? 2-3 కాల్ చేశారు, ఇట్లా టీవీలో కనిపించాం 13.5 ఓవర్ అని చెప్పేసి పర్టికులర్గా కొంతమంది స్క్రీన్ షాట్లు తీసి పంపించారు. వీడు అంటున్నాడు, వీడు ఇది మెత్తి మీద ఇది ఎవడు కట్టుకోలేదు వెరైటీగా. సో దానివల్లనే చూపించారని చెప్పేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మేము టీవీలో కనిపించిన క్లిప్పు. కొన్ని ఫొటోస్ కొంతమంది స్క్రీన్ షాట్ తీసి పంపించారు. ఫ్రెండ్స్ను వేరే తెలిసిన వాళ్ళు చాలామంది పంపించారు. మా వైఫ్ కూడా చూసిందంట. లాస్ట్ ఓవర్లో సెకండ్ బాల్ 6 కొట్టాడు తమిళ్. అసలు క్యాప్టెన్ అపంచంలో చెక్కినా అయిపోయారా? లాస్ట్ వస్తాడు కరెక్ట్. సన్ రైజర్స్ ఇంకొక 6, ఇంకో 2 6లను పడాలి రా ఈ ఓవర్. వైడ్
ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అయితే కంప్లీట్ 150 రన్స్. ఏమంటారు ఛాన్సెస్ అయితే మన దగ్గర ఉండదు. వికెట్స్ ఒక ఫస్ట్ 6 ఓవర్స్ లోపల 5 వికెట్స్ పడ్డాయంటే చాలా కష్టం కష్టం అంటే ఎట్లా గెలవాలి కదా మరి. చూద్దాం ఇవాళ నా ఫామ్లోకి వస్తాను. సో అందరూ రిలాక్స్ కావడానికి వెళ్తున్నారు. ఒక 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది కదా. గ్రౌండ్ క్లీనింగ్ అయితే స్వీప్ చేస్తున్నారు. మామూలు కూడా ఇక్కడ రోల్ తింటుంది. గ్రౌండ్ రోలింగ్ అవుతుంది, ప్లస్ వీళ్ళని కూడా రోలింగ్. ఏంటిది ఫ్రాంకీ, అది కూడా రోల్ టైప్ చపాతీ. చెప్పు 150 రూపీస్ ఒక్కదానికి వర్తా కదా. ఎక్స్ప్రెషన్ నువ్వు దీని చెప్పినాను. వీడి ఎక్స్ప్రెషన్ మనం తట్టుకోలేదు. వేడి కదా నీకు వేడి చేసి పర్లేదా? ఏంటి చికెన్ అది? చాలా మంది క్లీనింగ్ వాళ్ళకి ఇచ్చారు. గ్రౌండ్ మొత్తం క్లీనింగ్ నడుస్తుంది. ఇక్కడ కింద కమెంటేటర్స్ వీళ్ళ వర్క్ వీళ్ళు చేస్తున్నారు. ఇటు సైడ్ ఏమో తెలుగు కమెంటేటర్స్, ఇటు సైడ్ ఇంగ్లీష్ కమెంటరీ. మా పైన అన్ని కమెంటేటర్స్ రూమ్స్ ఇవన్నీ మొత్తం. పాప్కార్న్ తింటారా? తెలుగు సాంగ్స్ వేసినా కానీ చేస్తూనే ఉన్నారు డాన్స్. బచ్చా బచ్చా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏది వేసినా అదే స్టెప్స్. Down. Sunrisers. స్టేడియం బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ మ్యాచ్ కంప్లీట్ కాలేదు కానీ ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ డన్. ఆల్రెడీ వాళ్ళది 126 స్కోర్. ఇంకా 5 ఓవర్స్ ఉన్నాయి. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి బయలుదేరుతున్నాం. సో ఆల్మోస్ట్ చాలామంది వచ్చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు మొత్తం అందరు ఒకటేసారి బయటకు వస్తారు కదా, క్రౌడ్ ఇబ్బంది లేకుండా ముందే బయలుదేరిపోతున్నాం. బయటికి వెళ్ళి చూద్దాం ఆటో ఉంటుందో ఏముంటుందో చూసి. సో అది కొద్దిగా డిసప్పాయింట్మెంట్. బట్ ఏమైంది, వీడైతే బాగా డిసప్పాయింట్ అయిపోయాడు కనిబాబు. బట్ మ్యాచ్ అయితే లైవ్లో చూసాం కదా, ఆ ఎగ్జైట్మెంట్ అవుతుంది. సో మ్యాచ్ అయితే ఒకసారి గెలుస్తుంది, ఒకసారి ఓడిపోతుంది, అది తర్వాత సంగతి. కానీ బట్ పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు మ్యాచ్. గ్రౌండ్లో ఎప్పటి నుంచి చూపించమని అంటున్నారు. సో ఇవాటికి కుదిరింది. సో ఐఎమ్ హ్యాపీ దట్ వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. సో మ్యాచ్ అయితే వదిలేయండి, నాకు గ్రౌండ్ ఇది లైవ్లో చూసినందుకు ఆ ఎగ్జైట్మెంట్ అవుతుంది. చాలామంది అయితే బయటికి వచ్చేస్తున్నారు. 3-4 అవర్స్ ఉంది, ఆల్మోస్ట్ డిసైడెడ్ అన్నట్టు ఈ మ్యాచ్. హలో స్వాతిక. సో చెప్పండి, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం గ్రౌండ్లో క్రికెట్ లైవ్ చూస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే. బట్ అది మ్యాచ్ మనం ఏం చేయలేం కదా. బట్ వీ హ్యాడ్ ఏ గుడ్ టైం కదా. మ్యాచ్ అయితే ఎంజాయ్ చేసాము. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి క్లోజ్ చేస్తాం. ఆల్రెడీ టైర్డ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 10:45. సో బయటకు వెళ్ళి వెహికల్ మంది లేదు కాబట్టి బయట ఏమైనా యూబర్ లేదా ఇంకేమైనా దొరుకుతుందో లేదు చూడాలి. ఫస్ట్ టైం పిల్లలు 60యా ఇప్పుడు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా రోడ్ క్రాస్ చేయగానే బస్ కనిపించేసేది. ఫస్ట్ టైం బస్ ఎక్కింది వీడు. ఫస్ట్ టైం బస్ ఎక్కాడు లైఫ్. అసలు ఎప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కలేదు. సో ఇవాళ అది కూడా తీరింది ముచ్చట. ఎక్స్పీరియన్స్ చేయండి బస్ జర్నీ కూడా ఎప్పుడు. సో బస్ అయితే ఖాళీగా ఉంది. నాకంటే స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, బస్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్కి కూడా కొన్ని ఆల్మోస్ట్ ఒక
14 ఇయర్స్ 15 ఇయర్స్ అయిపోయి ఉంటుంది బస్ ఎక్కి మాత్రం. రైట్ రైట్. కొంపకు చేరుకున్నాము మొత్తానికి. మ్యాచ్ చూసేసి డిసప్పాయింట్మెంట్లో ఇంటికి అయితే వచ్చింది. నైట్ మీద ఉన్నామన్నా. నైట్ అందరు నైట్ మీదనే ఉంటారమ్మా. ఓకే ఆన్ చేసారా బాబు, టైర్డ్ అయిపోయినా. సో బాయ్, గుడ్ నైట్. మళ్ళీ ఏదైనా మంచి బ్లాగ్ ఉన్నప్పుడు మళ్ళీ దిద్దాం. ఓకే, మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం అనుకుంటాను స్టేడియంలో. మేమైతే 12 ఇయర్స్ 13 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను స్టేడియంకి, బట్ ఇప్పుడు వెళ్ళేసరికి చాలా చేంజెస్ ఉండే. సో వీ ఎంజాయ్డ్ ద మ్యాచ్. థ్యాంక్ యూ. టీవీలో కూడా కనిపించాం మేము. దట్ ఆల్సో హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ.